సిద్ధార్థిదిను అదితి రాయ్ది మ్యారేజ్ జరగడం జరిగింది. సో వాళ్ళు చాలా రహస్యంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని వెనకాల ఉన్న రీజన్ ఏమంటారు? సినిమా యాక్టర్లు ఎవరు కూడా మొదటి వివాహాలు చేసుకున్నంత ఓపెన్గా, పైగా అసలు వాళ్ళ వివాహానికి ఏమి మొదటి పెళ్లి కన్నా రెండో పెళ్లి చాలా ఈజీగా అవుతుంది. రెండో పెళ్లి చేసుకున్నాక చాలా జాగ్రత్తగా కూడా ఉంటున్నారు నన్ను అడిగితే. ఇంతకుముందు కూడా ఒక వార్త వచ్చింది ఏంటంటే, మేడం మనం రీసెంట్ గా చూసినట్లయితే సిద్ధార్థిదిను అదితి రాయ్ది మ్యారేజ్ జరగడం జరిగింది. సో వాళ్ళు చాలా రహస్యంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని వెనకాల ఉన్న రీజన్ ఏమంటారు? అంటే సినిమా యాక్టర్లు ఎవరు కూడా మొదటి వివాహాలు చేసుకున్నంత ఓపెన్గా తర్వాత వివాహాలు చేసుకోరు. వాళ్ళు కొంచెం రహస్యంగా కొన్ని రోజులు కలిసి సహజీవనం చేస్తారు. ఆ తర్వాత అప్పటికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే భవిష్యత్తులో కలిసి ఉంటాము అనే ఒక నమ్మకం వస్తే, దీనివల్ల ఏమి చట్టపరమైన ఇబ్బందులు రావు అనుకుంటే, అలాగే ఇండస్ట్రీలో వాళ్ళకి ఏమి ఇబ్బందులు రావు అనుకుంటే, అప్పుడు వాళ్ళ ఇష్టాన్ని బట్టి రహస్యంగా పెళ్లి చేసుకుంటారా లేదా బహిరంగంగా పెళ్లి చేసుకుంటారా అనేవి నిర్ణయించబడతాయి. వీళ్ళ విషయానికి వస్తే ఇద్దరు విడాకులు తీసుకున్న వాళ్ళే. ఓకే, సిద్ధార్థ ఆల్రెడీ విడాకులు తీసుకున్నారు. అదితి రావు కూడా, ఆమె కూడా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళిద్దరు పెళ్లి ఒక పెద్ద మీడియా పబ్లిసిటీ కాకుండా ఉండటానికి, అనవసరమైన కాంట్రవర్సీస్ ఏమీ లేకుండా ఉండటానికి వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా మనశ్శాంతిగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారేమో. ఆ ఉద్దేశంతో ఇలా జరిగి ఉండొచ్చు. పైగా ఒక 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు పురాతనమైన గుడిలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అలా చేసుకోవడం వెనక కూడా వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్, అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం చేసుకుందామన్నారే అనుకోవచ్చు. పైగా అసలు వాళ్ళ వివాహానికి ఏమి అడ్డంకులైతే ఏమీ లేవు, అంటే న్యాయపరమైన చిక్కులైతే ఏమీ లేవు. మరి అయినప్పటికీ ఆ ఇంట్లో వాళ్ళు కానీ ఈ ఇంట్లో వాళ్ళు కానీ ఏమైనా వ్యతిరేకించారా, అందుకే ఎవరికి తెలియకోకుండా పెళ్లి చేసుకున్నారా అనేది అసలు అది చాలా రహస్యంగా జరిగింది. కానీ వీళ్ళ వివాహం విషయానికి వస్తే వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏదున్నా, లైక్ ఓల్డ్ టెంపుల్ కానీ ఇవన్నీ ఎథిక్ ని ఫాలో అవుతున్నారు అంటారా? అసలు ఎథిక్స్ అనేవి ఉంటే ఇలా ఎందుకు రహస్యంగా రెండో వివాహం ఎవరేం చేసుకో. ఇప్పుడు పెళ్లి అని ఉన్న వెంటనే విడాకులు కూడా ఉంది మనకి చట్టం ప్రకారం. చట్టంలో పెళ్లికి ఎంత ప్రాధాన్యత ఉందో విడాకులకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. కాకపోతే సనాతనవాదులు మాట్లాడుతుంటారు విడాకులు మన దేశ సంస్కృతి పాడైపోతుంది, ప్రపంచ దేశాలు మన సంస్కృతిని అనుసరిస్తున్నాయి, మనం అంటే చాలా గౌరవం, అది ఇదని బూసిపోని కబుర్లు చెప్తారు. కానీ అంతేమీ లేదండి. ఇక్కడ కూడా విడాకుల శాతాలు పెరిగినాయి. అలాగే మొదటి పెళ్లి కన్నా రెండో పెళ్లి చాలా ఈజీగా అవుతుంది. అందుకని రెండో పెళ్లి చేసుకున్నాక చాలా జాగ్రత్తగా కూడా ఉంటున్నారు నన్ను అడిగితే. అందుకని రెండో పెళ్లికి చాలా ఆచితూచి ఆలోచించి పెళ్లి చేసుకుని, ఇంకా చెప్పాలంటే సెకండ్ మ్యారేజెస్ లాంగ్ లాస్టింగ్ ఉంటున్నాయి. అందుకని కానీ మరి వీళ్ళ విషయానికి వచ్చేసరికి మరి ఆమె వైపు కానీ అతని వైపు కానీ ఏమైనా అడ్డంకులు ఉన్నాయేమో చూడాలి. అలాగే ఇంతకుముందు కూడా ఒక వార్త వచ్చింది ఏంటంటే, తమిళ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకోవాలి అని అతని ఇంట్లో వాళ్ళు అంటున్నట్లుగా ఒక వార్త వచ్చింది. మరి అది అందువల్ల కూడా ఇది వీళ్ళు ఇక్కడ రహస్యంగా చేసుకొని ఉండవచ్చు. ఇక్కడ ఈ పెళ్ళి అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దేశంలో ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయండి. నిన్న కాక మొన్న మనకి ఇక్కడ గచ్చిబౌలిలో ఒక హాస్టల్లో ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి నర్సింగ్ విద్యార్థిని చనిపోయింది. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు హోటల్ రూమ్స్ తీసుకున్నారు పక్క పక్కనే. తీసుకొని మరి ఏమైందో ఏమో తెలియదు, చక్కగా మందు తాగారు, సిగరెట్లు తాగారు, అన్నీ అయ్యాయి. అయిపోయిన తర్వాత ఒక 3 బయటికి వెళ్ళారు. ఒక అమ్మాయిను 2 అబ్బాయిలు బయటికి వెళ్ళారు. వీళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఈ అమ్మాయి ఉన్న రూము లాక్ పడిపోయి లాక్ వేసేసుకుని ఉంది. అప్పుడు డూప్లికేట్ కీతో తీస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ఉంది. ఇలాంటివి బాధ కలిగించే విషయాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మన వరదల్లో చాలా మంది ఇబ్బందులు పడ్డారు, తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు. ఇట్లాంటి విషయాలు చూసిన తర్వాత ఒక పక్కన నిన్న వచ్చింది ఒక వార్త, ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు జరగట్లేదు, ఒకవేళ జరిగినా కానీ తక్కువ జీతాలకి ఆఫర్స్ వస్తున్నాయి
అని. అంటే నిజంగా ఇప్పుడు పేదరికంగా ఇప్పుడు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ చదువుకోవడానికి అవకాశం లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాగే చదువుకున్న తర్వాత ఉద్యోగం రాని పరిస్థితులు, అలాగే ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తే ఇప్పుడు మన తుఫాన్లో మొత్తం మునిగిపోయింది, పొలాలన్నీ మునిగిపోయినాయి. గవర్నమెంట్ ఎంతవరకు సహాయం చేయగలుగుతుంది? ఎంత సహాయం చేసినా కానీ ఇంకా మిగిలే ఉంటుంది. ఇట్లాంటి రియల్ టైం ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉన్నాయి మన ముందు. అమితాబ్ బచ్చన్ రేఖ ఎందుకు పెళ్లి చేసుకోలేదని, అమితాబ్ బచ్చన్ కొడుకును ఐశ్వర్య రాయ్ విడిపోయారా కలిసి ఉన్నారా, ఇవన్నీ ఏంటంటే మన జీవితాలకు ఏమాత్రం అవసరం లేని విషయాలు, కానీ మనకేదో అది అవసరం అన్నట్లు చూపిస్తూ ఉంటారు మనం. ఇది రియల్ గా ఒక రకంగా చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. మైండ్ సెట్స్ చాలా దెబ్బతింటాయి చెప్పాలి అని అంటే. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కానీ ఇంతకు ముందు జనాలు ఇలాంటి విషయాల మీద చూపించే ఇంట్రెస్ట్ ఇప్పుడు చేసుకున్నారు, ఉంటే ఉంటారు, విడిపోతే విడిపోతారు అనే ఒక మెచ్యూరిటీ ఇంకా ఇప్పుడు ఈ రోజులో ఇంకా వస్తూ ఉంది ప్రజలు. ఇప్పుడే వస్తుంది, అది ఇంకా పెరగాలి. మనం అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడుకోము. ఎందుకంటే వాళ్ళు ఎంత సెలబ్రిటీ అయినప్పటికీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఇతను కూడా ఎవరు సిద్ధార్థ్, అతను ఒక రకంగా ఒకప్పుడు జమినీ గణేషన్ అని ఒక సినిమా యాక్టర్ ఉండేవాడు. ఆ జమినీ గణేషన్ ఎవరు అంటే సావిత్రి, ఓల్డ్ సినిమా యాక్టర్ సావిత్రి హస్బెండ్. అతను కూడా 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అంటే అతనికి ఒక పేరు ఉండేది, అందగాడని, లేకపోతే అమ్మాయిల్ని బాగా పటాయిస్తాడని, ఇట్లా చాలా మాటలు ఉండేవి. ఇప్పుడు ఈ కాలంలో సిద్ధార్థ్ అట్లా కనిపిస్తున్నాడు. అతను చాలా మందితోటి ప్రేమాయణాలు నడపటం. అతనికి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి వయసు కూడా చాలా ఉంటది, 45 అలా ఉంటాయి. సరే ఈమెకు కూడా ఏం తక్కువ కాదనుకోండి. ఏదేమైనా ఆ వయసులో అతను మరి ఇప్పటి వరకు ఒక 2-3 రకాల ప్రేమాయణాలు, అలాగే 2 పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అతను 45 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటున్నాడు. అది నాకు పెద్ద సోవాట్ అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, సినిమా యాక్టర్, ఓల్డ్ సినిమా యాక్టర్ నరేష్ ఉన్నాడు, సీనియర్ నరేష్. అతను 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 2 భార్యలకు విడాకులు ఇచ్చాడు, 3వ భార్యకి విడాకులు ఇవ్వకోకుండా ఇంకొక ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచం అంతా ఆవిడ నేసుకుని ఊరేగుతున్నాడు. ఏం చెప్తారు? ఓ పక్కన కోర్టులో కేసు నడుస్తుంది, భార్యకు విడాకులు ఇవ్వాలని వేసిన కేసు. ఆమెమో నేను విడాకులు ఇవ్వను మొర్రో అంటుంది. నాకు మెయింటెనెన్స్ ఇవ్వు, నా కొడుకు నేను బతకడానికి దారి చూపించు అని చెప్పి అడుగుతుంది. అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు. తను మట్టుకు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటా గృహప్రవేశాలు చేస్తా, సినిమా వాళ్ళందరినీ పిలిచి ఆహా నేను ఎంత గొప్పండి, ఓహో నేను ఎంత గొప్పండి చూపించుకుంటున్నాడు. కానీ అతను భార్య కోర్టులో మెయింటెనెన్స్ కోసం కేసు వేసింది. ఏంటి పెద్ద దాని సంగతి ఏంటి చెప్పండి? నువ్వు సెటిల్ చేసుకోవాల్సింది సెటిల్ చేసుకోకుండా ఊరి మీద పడి తిరుగుతా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అందరినీ మేనేజ్ చేయగలను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేయగలను, కాబట్టి నేను ఏమైనా చేయగలను అనే పందాలో నరేష్ ఉన్నాడు. మరి కానీ ఈ పాయింట్ లో డబ్బు ఉంటే ఏదన్నా నెగ్గుకు రాగలుగుతాము అనేది నిజమంటారా? డబ్బు ఉంటే ఏదన్నా తప్పు చేస్తే నెగ్గేయచ్చు అంతే. అందరూ అతన్ని సమర్థిస్తున్నారా, అందరూ అతని గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారా లేదనేది 2 విషయాలు పక్కన పెట్టేసేస్తే, ఇప్పుడు అది లీడర్ సినిమాలో ఓ డైలాగ్ ఉంది, సీఎం కొడుకైతే చాలు పందులో ఉన్నా పర్వాలేదు అంటది ఒక క్యారెక్టర్. అట్లా వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి డబ్బులు ఉన్నాయి, మాకేంటి ఎవరేమనుకుంటే అంతే, డబ్బులతో మేము ఏమైనా సాధించగలము అని. అదే అవును కాదని ఎవరు అనట్లా, కానీ అదే డబ్బులు మీద హక్కు ఎవరికుందో వాళ్ళకు కూడా ఉండనివ్వాలి కదా. నువ్వు ఒక్కడవే ఎట్లా అనుభవిస్తావు? నీ కొడుకున్నాడు, నీ భార్య ఉంది, ఎవరు అడుగుతున్నారు ఇట్లాంటి వాళ్ళని? ఎవరు మాట్లాడట్లా. పైగా భోజనాలు పెట్టాడు కదా అని అందరు తగుందమ్మా అంటే వెళ్ళి భోజనాలు చేసి వచ్చారు. కానీ ఈ సొసైటీలో మగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయనకి భార్య ఉన్నప్పటికీ ఇంకొక ఆమెతో సహజీవనం ఉంటున్నారు. కానీ అలాంటి వాళ్ళని ఎవరు పాయింట్అవుట్ చేయరు. ఇలాంటి విషయంలో ఆడవాళ్ళు ఇలా చేస్తే మాత్రం ఎక్కడ లేని న్యూస్లన్నీ క్రియేట్ చేస్తారు, జడ్జ్మెంట్ చేస్తారు. అసలు ఛానల్స్ కి పండగే పండగ. ఎందుకని అలా? ఎందుకు? ఏం డిఫరెన్స్ ఉంది? అతను చేసినా తప్పే, ఆమె చేసినా తప్పే కదా. చట్టం ముందు అందరూ సమానులే, కానీ మగవాళ్ళు ఇంకాస్త సమానులు, అంతకంటే వేరే చెప్పడానికి ఏమీ లేదు. వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉంటాయి, డబ్బులు వాళ్ళ చేతిలో ఉంటాయి, సమాజం వాళ్ళు చేసింది కరెక్ట్ అని నమ్ముతూ ఉంటది. అందుకని ఏ రకంగా చూసినా సరే
అంటే నా ఉద్దేశం పురుషుడు అలా చేస్తున్నాడు కాబట్టి మహిళ కూడా అలా చేయాలని నేను అనను. కానీ పురుషుడిని అనని వాళ్ళు స్త్రీలు మాత్రమే ఎందుకు అంటారు అంటున్నారు. అది మాత్రమే నేను ప్రశ్నిస్తాను. అంతే. ఇలా ఏ రకంగా చూసినా గానీ ఇవన్నీ వీళ్ళకొక న్యాయము, వాళ్ళకొక న్యాయము, వీళ్ళకొక రూలు, వాళ్ళకొక రూలు, ఇలా నడుస్తుందండి సమాజంలో. ఇప్పుడు డబ్బున్నవాడు చట్టాన్ని కొనుక్కోగలుగుతాడు, పేదవాడు చట్టానికి బలవుతాడు. అంతే. అంతకంటే ఏం లేదు.